శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని ఇవాళ మళ్ళీ మనము మన విష్ణు సహస్రనామంలో ఇంకో కొద్ది నామాలకి అర్థాలు చూసుకుందాము. పోయిన వారము 88వ శ్లోకం వరకు చూసాము. అందులో సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః న్యక్రోధః ఉదుంబరః అశ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః అని చూసాము. ఇవాళ 89వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః అమూర్తిః అనఘః అచింత్యః భయకృత్ భయనాశనః అని కొద్ది నామాలు చూద్దాము. సహస్రార్చి, అర్చిష్యులు అంటే కిరణాలు, సహస్రార్చి అంటే సహస్ర కిరణాలతో, సహస్రం అంటే అనంతం, అనంతమైన కిరణాలతో ఉన్న తత్వము ఆ పరాతత్వం. అది ఎన్నో రకాల కిరణాలతో ఉంటుంది. ఈ కిరణాలు అన్నప్పుడు మనకు గోవుల్లాగా ఎన్నైనా చెప్పుకోవచ్చు. సూర్యుడి కిరణాలు, చంద్రుడి కిరణాలు, అగ్ని కిరణాలు, నా బుద్ధిలోని జ్ఞానపు కిరణాలు, నా మనసులో ఆలోచనలనే కిరణాలు, నా ఇంద్రియాలతో నేను చూస్తున్నవి, తింటున్నవి, అవన్నీ నాలో నుంచి బయటికి వెళ్తున్నవి, బయట నుంచి లోపలికి వస్తున్నవి ఎన్నో ఉంటాయి కిరణాలు. అవన్నీ ఎవరి స్వరూపం అయి ఉన్నదో ఆ పరాతత్వం సహస్రాహి. తర్వాత సప్తజిహ్వః, ఇక్కడి నుంచి సప్తజిహ్వ, సప్తైధ, సప్తవాహనః అని అన్ని సప్తలతో ఉంది కాబట్టి ఈ సహస్రార్చి నుంచి మొదలుపెట్టి మనం మొత్తం అగ్ని తత్వం గురించి చెప్పుకుందాము. ఇంతకుముందు సహస్రార్చులన్నీ కిరణాలుగా ఉన్నవన్నీ మనము సూర్యుడిగా, చంద్రుడిగా, అట్లానే మళ్ళీ మనం జ్ఞానంగా వాటితో పాటు అగ్నిగా చూసాం. ఇక్కడ స్పెసిఫిక్ గా అగ్ని గురించి చూద్దాం ఇవాళ. కాబట్టి ఈ అగ్ని ఎన్నో కిరణాలతో ఉంటుంది. ఎన్నో కిరణాలు అన్ని దిక్కులా ప్రసారం అవుతూనే ఉంటాయి. కాబట్టి సహస్రార్చి. కానీ స్పెసిఫిక్ గా దానికి 7 జిహ్వలు, నాలుకలుంటాయి. సప్త జిహ్వ 7 నాలుకలతో ఉంటుంది. ప్రతి నాలుకకి చాలా పేర్లున్నాయి, చూద్దాము. అట్లానే సప్త ఏధాః, ఏధాలు, ఏధస్సులు అంటే సమిధలు, 7 సమిధలతో ఉంటుంది, అర్చింపబడుతూ ఉంటుంది. సప్త వాహనః 7 వాహనాలతో ఉంటుంది, వహిస్తూ ఉంటుంది. అది అమూర్తి. మూర్తి ఉన్నదా, ఒక నిర్దిష్టమైన రూపం ఉన్నదా అంటే లేదు, ఉన్నదా అంటే ఉంది, కనిపిస్తుంది కళ్ళకి. ఆకాశం అసలు అమూర్తం, అసలు కనిపించదు. ఆకాశంలో నుంచి వచ్చిన గాలి కూడా కనిపించదు. ఆ గాలి తర్వాత వచ్చిన అగ్ని మూడోది, కనిపిస్తే కనిపిస్తుంది, లేకపోతే లేదు, అది మూర్తామూర్తంగా ఉంటుంది. యాక్చువల్ గా సొలిడిఫై అవ్వలేదు అది. ఆ తర్వాత ఎందుకంటే మూర్తి తాకడం కూడా లేదు, మనం తాకితే కాలిపోతాం కానీ దాన్ని తాకడం కష్టం. అందుకని అంతవరకు ఆ మూర్తి రూపాలు. ఆ తర్వాత నీళ్లు మూర్తి ఉంటుంది, దానికి ఒక రూపం ఉంటుంది, మారుతూ ఉంటుంది రూపము, కానీ తాకొచ్చు, తాకగలిగేది కాబట్టి అది ఒక మూర్తితోటి ఉన్నదని చెప్పొచ్చు నీళ్ళని. భూమి మొత్తమే సొలిడిఫై అయిపోయి ఉంది కాబట్టి అది మూర్తితో ఉంటుంది. ఈ చివర్న 2 నీళ్లు, భూమి మూర్తులతో ఉంటాయి. పైన 2 ఆకాశం, గాలి అసలు రూపం లేకుండా ఉంటాయి, కళ్ళకు కనిపించవు. ఈ 3 కనిపిస్తాయి, కానీ అందులో అగ్ని కనిపిస్తుంది, అంతవరకే, తాకలేం. కాబట్టి రూపం ఉంది అంటే కళ్ళతో చూడగలగాలి, చేతులతో తాకగలగాలి. 2 విషయాల్లో ఒకటి ఉంది, ఒకటి లేదు. కాబట్టి దీన్ని మూర్తి అనొచ్చు, అమూర్తి అనొచ్చు, మూర్తామూర్తంగా ఉంటుంది అది అగ్ని. ఆ తర్వాత అది అనఘము. అఘము అంటే పాపము, దోషము. మన అగ్నికి దోషాలనేవి లేవు. నీళ్లు కావాలంటే నీళ్లలో కొంచెం ఏదైనా దోషం ఉండొచ్చు, ఏదైనా కలుషితం అయి ఉండొచ్చు నీళ్లు. గాలి కూడా కొంచెము కలుషితమై ఉండొచ్చు,
వెంటనే క్లెన్జింగ్ అయిపోతుంది, నీళ్ళైనా గాలైనా, భూమి కూడా అంతే. కానీ ఆకాశము అగ్ని మాత్రము కలుషితం అవ్వడం వాటికి అవకాశమే లేదు, వాటి తత్వమే కాదు, అవ్వవు. ఆకాశం గురించి చెప్పడానికే లేదు, కానీ అగ్ని మాత్రం ఏదైనా కలుషితం ఉంటే అది క్లెన్జింగ్ చేస్తుంది అసలు మొత్తమే. కానీ అది మాత్రం దోషాలతో ఉండదు, కల్మషాలతో అది ఉండదు. అది అచింత్యం. ఆలోచిద్దామంటే ఏంటి అంటే చెప్పడం కష్టం. మనసులో ఊహించుకుంటే ఒక దీపమో అగ్నో ఏదైనా మంట ఏదైనా కనిపిస్తుంది, కానీ అది ఏంటి, అసలు ఏం చేస్తుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరుగుతుంది అని చెప్పడం కష్టం. అది దాన్ని చింతించడం కష్టం. అది కనిపించదు, అంతటా ఉంటుంది. మళ్ళీ పైగా అంతటా ఉంటుంది, కావలసినప్పుడు పైకి వస్తుంది. చెక్క పుల్లలో కూడా ఉంటుంది, చెక్కల్లో ఉంటుంది, బొగ్గుల్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. దానికి సరైన సమయం వచ్చినప్పుడు పైకి వస్తుంది, ఆలోచన లాగానే. కాబట్టి అది ఆలోచనలు చేసుకోవడానికి పనికొస్తుంది, దాని గురించి ఆలోచించడం కష్టం. అది యాక్చువల్గా అచింత్యం అన్న విషయం, ఇంకా లోతైన విషయం అక్కడి దాకా వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. ముందు ఒకసారి పైన చెప్పుకున్న తర్వాత మన ఈశ్వర చైతన్యం పరమాత్మ పదార్థం భయకృత్, భయాన్ని కలిగిస్తుంది, భయనాశన, భయాన్ని తీసేస్తుంది. ఈ కృత్ భయనాశన అన్నది మనము నరసింహ అవతారంగా కూడా చెప్పుకుందాము. అచింత్యం వరకు మన అగ్నిగా చూసుకొని, సహస్రార్చి చాలా కిరణాలతో, అనంతమైన కిరణాలతో ఉంటుంది, కాంతి పుంజాలతో. సప్త జిహ్వ 7 నాలుకలతో ఉంటుంది. ఈ నాలుకలకి పేర్లున్నాయి, అవి చూద్దాము. నాలిక అన్నదానికి ముఖ్యంగా దానికి ఉండే లక్షణము ఏదైనా రుచి చూడడం. రుచి చూడడము అంటే అనుభవంలోకి తెచ్చుకోవడం. ఏదైనా రుచి చూసాము అంటే అనుభవంలోకి తెచ్చుకున్నామని. ఆ రకంగా చూసినప్పుడు ఉత్త నాలికే కాదు, మనం అనుభవంలోకి ఏవైనా తెచ్చుకున్నామంటే కళ్ళతోటి తెచ్చుకుంటాము, నోరుతో నాలుకతో మనం అది అనుభవంలోకి తెచ్చుకుంటాం, చెవులతో అనుభవిస్తాము, అట్లానే చర్మంతో కూడా అనుభవిస్తాము. కాబట్టి మన వాళ్ళు ఇవన్నీ 2 కళ్ళ రంధ్రాలు, 2 కళ్ళు, బేసిక్లీ 2 కళ్ళు, 2 చెవులు, ఒక్క నోరు, 2 ముక్కు పుటాలు, ఇవన్నీ కలిపి 7 సప్త జిహ్వలు అని చెప్పారు. ఈ 7 ప్రదేశాల్లో నుంచి ఇవి 7 నాలుకలుగా, 2 కన్నులు, 2 ముక్కుపుటాలు, 2 చెవులు, 1 నోరుగా, ఈ 7 విధాలుగా విషయాలని లోపల పెట్టి వాటిని మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి అది ఈ మొత్తం మన ముఖము ఈ 7 విషయాలతో కూడి ఉన్నది. కాబట్టి మన ముఖమే అగ్ని స్వరూపము అని చెప్తారు మన వాళ్ళు. భగవంతుడి ముఖము అగ్ని స్వరూపం అని ఎందుకు చెప్తారంటే, ముఖంలోనే ఈ మొత్తం 5 విషయాలు ఉంటాయి. ఇవి 7 నాలుకలుగా వివిధ విషయాల్ని మనకి అందిస్తాయి అని చెప్పి మన వాళ్ళు 7 విధాలుగా ఈ అనుభవాలు ఉంటాయి మనకి. అవి మనం దేవతలుగా అనుభవిస్తాము, పితృదేవతలుగా, గంధర్వులుగా, యక్షులుగా, నాగులుగా, పిశాచాలుగా, రాక్షసులుగా. ఇవి 7 రకాలుగా అనుభవాలు మనకి ఉంటాయి. శరీరం, మనిషి శరీరం ఉన్నా కూడా మనిషి శరీరంలో ఈ 7 రకాల విషయాలు ఉండి మనకు ఏ విధమైన భోగాలు కావాలో అటువంటి భోగాలు ప్రాప్తికి ఇవి పనిచేస్తూ ఉంటాయి, ఈ శక్తులు. కాబట్టి ఇవి సప్త జిహ్వలు మనకున్నవి, ఈ 7 విధాలుగా అనుభవాలు ఉంటాయి మనకి అని మన వాళ్ళు చెప్పారు. ఇవి కాక మన అగ్నిదేవుడికి కూడా 7 నాలుకలు ఉంటాయని చెప్పారు. అవి కూడా మళ్ళీ సాత్విక, రాజసిక, తామసిక లక్షణాలతో ఉన్న
జిహ్వలు అని వాటికి పేర్లు కూడా చెప్పారు. సాత్వికమైన జిహ్వలు కనకము, రక్తము, హిరణ్యము, కృష్ణము, సుప్రభము, అతిర్కటము, బహురూపము మొదలైనవి. అట్లానే రాజసికమైన అగ్ని శిఖలు నోర్లు, వాటిని పద్మరాగము, సువర్ణము, భద్రలోహితము, ధూమిని, కాళిక, శ్వేత అని చెప్పారు. అట్లానే తామసికంగా ఉన్నవి కాళి, కరాళి, మనోజవం, సులోహితం, సుద్రుమవర్ణం, స్ఫులింగిని, విశ్వరుచి అని కూడా చెప్పారు. ఇవి పేర్లేవున్నా సరే భయంకరంగా ఉండడం, వేగంగా ఉండడం, ఎర్రగా ఉండడం, పొగతో కూడి ఉండడం, నిప్పులు కక్కుతూ ఉండడం, అన్నిటినీ భస్మం చేస్తూ ఉండడం, ఈ 7 అగ్నికున్న లక్షణాలు. ఈ 7 లక్షణాలతో ఉంటుంది అగ్ని. కాబట్టి అది సప్తజిహ్వ అని మన వాళ్ళు చెప్పారు. అగ్నిని చూస్తే అది మామూలుగా ఉంటే సాత్వికంగా ఉంటే ఉంటుంది, దీపంగా, లేకపోతే వంట చేసుకోవడానికి వీలుగా. లేకపోతే మాత్రం ఏదో యజ్ఞాది హోమాలు అవన్నీ చేస్తున్నామంటే బాగుంటుంది, లేకపోతే భయంకరంగా కూడా ఉంటుంది విజృంభిస్తే. అది ఒక లక్షణము. రెండోది మహావేగంతో అది ప్రయాణం చేస్తుంది కాబట్టి. మూడోది ఎర్రగా ఉంటుంది దాని లక్షణము. నాలుగో లక్షణము పొగతో కూడి ఉంటుంది. 5వ లక్షణము నిప్పు రవ్వలతో ఉంటుంది. 6వ లక్షణము అన్నిటిని కాలుస్తుంది. 7వది నల్లగా ఉంటుంది. అన్ని రకాలుగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ అగ్నికి ఉండే లక్షణాలు కాబట్టి అది సప్తజిహ్వ అని చెప్పారు మన వాళ్ళు. తర్వాత సప్త ఏధస్సులు, సమిధలు అనుకున్నప్పుడు 7 విధాల హవిస్సులు అది తీసుకుంటుంది అగ్ని. కాబట్టి అది సప్త ఏధ అని చెప్పారు. ఇవి మనకి యజ్ఞాల్లో కూడా పాక యజ్ఞాలు, హవిర్యజ్ఞాలు అట్లాంటివి కొన్ని రకాలు ఉన్నాయి మనకి. యజ్ఞాల్లో ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయని ఇంతకుముందు మనం చూసుకున్నాము. అందులో ఆ ఎన్ని రకాల పాకాలు, ఎన్ని రకాల హవిస్సులు, ఏధస్సులు అది తీసుకుంటుంది అని చూస్తే అవి 7 ఉంటాయి. కాబట్టి సప్త ఏధాహ. పైగా ఈ సప్త ఏధ అన్నప్పుడు మన వాళ్ళు ఎన్నో చెప్పారు. ఒకటి శిఖలు, 7 అగ్ని శిఖలు సప్త జిహ్వ అని చెప్పుకున్నాము. అవి కాక 7 రంగులు కనిపిస్తాయి. యాక్చువల్ గా ఎప్పుడైనా దీపం పెట్టి దేవుడి ముందు అక్కడ కూర్చొని ఆ దీపాన్ని చూస్తే ఆ వత్తి దగ్గర నుంచి మొదలుపెట్టి 7 లెవెల్స్ లో రంగులు కనిపిస్తాయి. డార్క్ బ్లూ, నల్లగా ఉన్న దగ్గర నుంచి డార్క్ బ్లూ నుంచి, పర్పుల్ దగ్గర నుంచి, ఎల్లో నుంచి, బంగారం నుంచి, రెడ్ కలర్ నుంచి 7 రంగులు కనిపిస్తాయి అందులో. ఆ వత్తి దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి దాకా. కాబట్టి అది 7 రంగులతో ఉంటుంది. తర్వాత సప్త ఋషులు కూడా ఈ ఏధస్సులు అంటే సమిధలు. ఋషులు ఒకవేళ మొత్తం ఈ ప్రపంచ యజ్ఞం అనుకున్నప్పుడు ఋషులు సమిధలై ఉంటారు. సప్త ఋషులు కూడా సప్త ఏధస్సులు అని చెప్పి మన వాళ్ళు మనకి చెప్పారు. ఇవి కాక ఏధస్సులు అన్నప్పుడు, ఏధస్సు అన్న దానికి అర్థం ఆజ్యం, నెయ్యి అని కూడా దానికి అర్థం ఉంది. అట్లానే వృద్ధి అని కూడా అర్థం ఉంది. ఈ ఏధస్సులు సమిధలు వేస్తే అగ్ని వృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ వృద్ధి చెందడం 7 విధాలుగా వృద్ధి చెందిస్తుంది, 7 తరాలను వృద్ధి చెందిస్తుంది. కాబట్టి అది సప్త ఏధ అని కూడా మన వాళ్ళు చెప్పారు. అటువంటి అగ్ని అది సప్త వాహన. వాహనము అంటే పారడం, వహించడం. మనము గాలిని కూడా వాహనం అని ఎందుకంటామంటే, వాయువు అని ఎందుకంటామంటే వహిస్తుంది, అది పారుతూ ఉంటుంది. వహించడం అంటే భరించడం, ఎత్తుకోవడం, ధరించడం, తీసుకెళ్లడం ఒకటే కాదు. వాహనం అంటే పారడం అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఈ అగ్ని ఎన్నో విధాలుగా సాగుతూ ఉంటుంది. కాబట్టి కూడా మన వాళ్ళు దాన్ని సప్త వాహన అన్నారు.
పైగా ఇక్కడ సప్తవాహనం అన్నప్పుడు సప్త అన్న గుర్రం, వాహనం అంటే గుర్రము, సప్త అన్న గుర్రం దాన్ని పెట్టుకొని వెళ్తూ ఉన్నది అని. ఇక్కడ సప్తవాహన అన్నప్పుడు మళ్ళీ మనం సప్త అన్న పేరున్న గుర్రం పైన ఎక్కి వెళ్లేవాడు సప్తవాహన అన్నప్పుడు మళ్ళీ సూర్యుడు అవుతాడు మనకి. అట్లనే సప్తవాహనాలు 7 గుర్రాలు 7 అశ్వాలను పెట్టుకొని వెళ్తూ ఉన్నవాడు కాబట్టి మళ్ళీ సూర్యుడు అని. ఇటు సైడ్ మళ్ళీ మన వాళ్ళు సూర్యుడిని కూడా ఇదే నామానికి స్తోత్రం చేశారు. ఇవి కాక 7 విధాలుగా ఈ అగ్ని మళ్ళీ వాక్కు అనుకున్నప్పుడు అది 7 విధాలుగా వ్యాపిస్తుంది. అందులో ముఖ్యంగా 7 విధాల ఛందస్సులు అనుష్టుప్, బృహతి, త్రిష్టుప్, గాయత్రి అటువంటివన్నీ 7 ఛందస్సుల గురించి కూడా చెప్పారు మన వాళ్ళు. అది కాక అది వ్యాపించేది, ఆ వ్యాపకత్వము వాహనం అన్నప్పుడు వ్యాపించడము 7 లోకాలుగా వ్యాపిస్తుంది ఈ మొత్తం అగ్ని. కాబట్టి అది సప్తవాహన 7 విధాలుగా కూడా 7 లోకాలుగా వ్యాపించింది అని. పైగా ఈ 7 లోకాలుగా వ్యాపించింది ఆ విధంగా ఉన్న సప్తవాహనము మళ్ళీ 7 ప్రాణ శక్తులుగా కూడా వ్యాపిస్తుంది. ఇప్పుడు ప్రాణశక్తులు లోకాలు మనము సప్త అన్న గుర్రము అనుకున్నప్పుడు సూర్యుడు, ఈ బ్రహ్మాండము, ఆ తర్వాత వాక్కులను చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రాణశక్తులు అనుకున్నప్పుడు మళ్ళీ వాయువు అయిపోయింది. అది గాలి, మరుత్తులు 7 విధాలుగా ఉంటారు. ఆవహము, ప్రవాహము, సంవాహం, ఉద్వాహం, వివాహం, పరివాహం, పరావాహం అని చెప్పి మనకి 7 రకాల సప్తవాయువులు ఉన్నాయి. ఇవి ఈ మరుత్తులు 7 ఏళ్లుగా 49 విధాలుగా కూడా ఉన్నాయని చెప్తారు. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ అవి చూద్దాము. కాబట్టి సప్తవాహనం అన్నప్పుడు ఇటు సూర్యుడి దగ్గర నుంచి, అటు బ్రహ్మాండం దగ్గర నుంచి, ఇక్కడ అగ్ని దగ్గర నుంచి, అక్కడ వేదాలు, అందులోని ఛందస్సులు, వాక్కులు, ప్రాణాలు ఎన్నో చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా వహించి మనల్ని పోషిస్తూ కూడా ఉన్నది. వాహనం అన్నప్పుడు వ్యాపించడమే కాకుండా వాహనం అన్నప్పుడు పోషించడం, భరించడం, ఇన్ని విధాలుగా ఉన్నది ఆ పరమాత్మ తత్వము. ఇవన్నీ సూర్యుడు అనుకున్నా, గాలి అనుకున్నా, బ్రహ్మాండాలు అనుకున్నా, లోకాలు అనుకున్నా, ప్రాణాలు అనుకున్నా, అవన్నీ అయి ఉన్నది ఏది ఉన్నదో అది ఆ సప్తవాహన. అది అమూర్తి. ఈ విధంగా ఇందాక మనము అమూర్తి అనుకున్నప్పుడు అగ్నికి మూర్తి ఉన్నదా అంటే ఉన్నది, లేదా అంటే లేదని చెప్పుకున్నాం కదా. తాకలేము, తాకితే కాలిపోతాము, కానీ కళ్ళతోటి చూడొచ్చు. కాబట్టి మూర్తామూర్తము అగ్ని అని చెప్పుకున్నాము. ఇప్పుడు అమూర్తం అన్నప్పుడు ఆ సప్తవాహనమై ఎక్కడ పడితే అక్కడ ఉండి ఇన్ని విధాలుగా సప్త వర్ణాలుగా, సప్త శిఖలతో ఉన్న అగ్నిగా, సప్త అశ్వాలతో ఉన్న సూర్యుడిగా, 7 ప్రాణాలుగా, సప్త లోకాలుగా, ఇన్ని రకాలుగా ఉన్న అమూర్తి అసలు అమూర్తి. దానికి అసలు రూపం లేదు. సూర్యుడు అన్న రూపము, 7 లోకాలన్న మూర్తులు, తర్వాత ఇన్ని రంగులు అన్న రూపాలు, ఇన్ని ప్రాణాలు అన్న విషయాలు ఇవేవి లేవు దానికి. అది అసలు అమూర్తము. దానికి మూర్తి అన్నది లేదు. మూర్తి అని ఉండాలి అంటే బరువు ఉండాలి, దానికి వెడల్పు ఉండాలి, దానికి తాకడానికి వీలుగా ఉండాలి, అది కనిపిస్తూ ఉండాలి. అది ఏ విధంగా అది అగ్రాహ్యమైన విషయం కాబట్టి అది అమూర్తము. మూర్తి లేదు దానికి. దానికి అఘము కూడా లేదు, పాపాలు కూడా లేవు. పాపము అంటే పతన కారణము పాపము. ఏది చ్యుతమవ్వడానికి, జారిపోవడానికి కారణమై ఉంటుందో అది పాపం. జారడానికి వీల్లేదు. జ్ఞానంలో జారడం అంటే ఎక్కడి నుంచి జారుతాము? జ్ఞానంలో నుంచి. జ్ఞానంలో నుంచి జారే అవకాశమే లేదు కాబట్టి అది అచ్యుతము, జారదు. దానికి జారే అవకాశమే లేదు. అది ఎప్పుడు జ్ఞానమే అయి ఉన్నది కాబట్టి జారే అవకాశమే లేదు కాబట్టి పాపం లేదు. అది పతన కారణం లేదు. పతన కారణం పాపం లేదు కాబట్టి
అది పాపము లేనిది. అఘము అంటే పాపం. ఆ అఘము లేనిది కాబట్టి అది అనఘము. ఈ అనఘము అచింత్యము రెండు కలిసే ఉంటాయి. అఘము ఉంటే, పాపం ఉంటే చ్యుతి ఉంటుంది, జారడం అనేది ఉంటుంది. పాపం లేకపోతే, అఘమై ఉంటే అప్పుడు అచ్యుతమై ఉంటుంది. కాబట్టి అనఘము అచ్యుతమది. అది అచింత్యము. ఎంత ఆలోచించినా అర్థమైనట్టే ఉంది అనిపిస్తుంది. అర్థం చేసుకోవడం ముఖ్యం కాదు. అది ఉన్నదంతే, అది ఉంటుంది. జ్ఞానం ఉన్నదంతే, ఉంటుంది. జ్ఞానం కాదు మనం అర్థం చేసుకునేది. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడం చింతనం. మనం ఏం చేయాలంటే జ్ఞానాన్ని సాధించడము, ఆత్మని సాధించడము, భగవంతుణ్ణి సాధించడము ఏంటో సాధించడం కాదు. మనము సాధించవలసింది ఇవన్నీ కావు. ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి. ఆ ఆత్మ, పరమాత్మ, జ్ఞానము ఇటువంటి విషయాలు ఎప్పుడూ ఉన్నాయి, అంతటా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వాటిని మనం సాధించేదేం లేదు కొత్తగా. సాధించవలసింది ఏంటంటే మర్చిపోయాము ఈ విషయం. అంతటా ఉన్నది, అది నేనై ఉన్నది నేనే అన్న విషయం మర్చిపోయాము. అది ఆ విషయం జారిపోయింది, అది పాపమైంది, కారణమైంది మనం అజ్ఞానంలో ఉండడానికి. ఇప్పుడు ఆ స్మృతి తెచ్చుకోవాలి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవడం ఎట్లా అంటే దానికి ఈ ధ్యాస, అదే ధ్యాస పెట్టి, అదే ధ్యానం చేసి, అదే ఆలోచించి దాన్ని గుర్తు చేసుకోవాలంటే. ఏదైనా మర్చిపోయామంటే ఏం చేస్తాము? మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి దాని గురించి ఆలోచిస్తాము గుర్తొచ్చిందాకా. ధ్యానం అంటే పెద్ద వేరే విషయం ఏమీ లేదు. ధ్యానం చేయడం అంటే భగవంతుణ్ణి ఎక్కడున్నాడు వెతికి పట్టుకుంటాను ధ్యానంలో. ఆత్మ అంటే ఎక్కడుంది దాన్ని వెతికి పట్టుకుంటాను. జ్ఞానాన్ని కష్టపడి ధ్యానంలో సాధిస్తాను. ధ్యానంతో జ్ఞానాన్ని సాధించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఇవేవి సాధించడానికి వస్తువులు కాదు. ఎందుకంటే నీ దగ్గర లేకుండా పోతే నువ్వు సాధించుకోవాలి. నువ్వే అయి ఉన్నదాన్ని సాధించేదేం లేదు. వాటిని కాదు సాధించేది. మర్చిపోయావు, ఆ విషయం గుర్తు చేసుకోవాలి, దాన్ని సాధించాలి. అందుకోసం ఏదైనా మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడం కోసం దాని గురించే ఆలోచిస్తాము గుర్తొచ్చిందాకా. ఆ రకంగా గుర్తొచ్చిందాకా ఆలోచించడమే ధ్యానం. అది చేస్తే అప్పుడు ఆ చింతనతోటి తెలుస్తుంది. చెయ్యకపోతే అది అచింత్యంగానే ఉంటుంది. అసలు అది అమూర్తం, అనఘం. చింతన చేసి మర్చిపోయాం కాబట్టి గుర్తు చేసుకుంటే ఆ చింత్యం మనకు తెలుస్తుంది. ఆ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది అంటే భయకృత్ భయనాశన. తెలియకపోతే భయకృత్, భయం ఉంటుంది. తెలిస్తే భయం పోతుంది. తెలియకపోతే జ్ఞానంలో నుంచి జారిపోయాము, చ్యుతమయ్యాము. జారిపోయాం కాబట్టి అఘములతో, పాపంతో ఉన్నాము. జారిపోవడానికి కారణం పాపం. పాపం అంటే పతన కారణం. ఏదైనా సరే కోరికలు, ముఖ్యంగా రాగము, ద్వేషం, ఈ రెండే మనకు పతన కారకాలు. ఆ రెండిటి వల్ల జ్ఞానం జారిపోయింది. దానివల్ల భయం. నేను కోరుకున్నది వస్తుందో రాదో, నేను అనుకున్నది సాధించగలనో లేదో, రేపేమవుతుందో, ఇవాళ ఎట్లుంటుందో, నా ఆరోగ్యం ఏమవుతుందో, నాకున్న డబ్బులు ఉంటాయో పోతాయో, నా పిల్లలు ఏమవుతారో, ఈ విషయాలన్నీ అజ్ఞాన జనితం కాబట్టి భయాలుంటాయి. అటువంటివన్నీ భయాలు కలుగుతాయి విషయం మర్చిపోవడం చేత. భయకృత్. విషయం తెలిసింది, మళ్ళీ స్మృతి కలిగింది, అంతా ఉన్నది ఒక్కటే, ఆ విషయం జ్ఞానం, ఆ జ్ఞానం నేనై ఉన్నానని తెలిసింది. అప్పుడు భయం లేదు. ఇంకా రేపేమవుతుందేంటి, నాకేమైతుందేంటి, ఉన్నదంతా ఒక్కటే. నాకు అవడానికి, నా బిడ్డ కావడానికి, నా ఆరోగ్యం అవడానికి, అవ్వకపోవడానికి ఇంకోటి ఉంటే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉండదు. ఇంకప్పుడు తెలుసుకుంటే భయం లేదు, తెలియకపోతేనే భయం. తెలియకపోతే భయకృత్, తెలిస్తే భయనాశన. తెలియడం తెలియకపోవడం వరకే ఉంటుంది. ఈ భయకృత్ భయనాశన రెండు ఒకటేసారి జరుగుతాయి. అంతంత మాత్రం జ్ఞానం ఉంటే, మిశ్రమ జ్ఞానం ఉంటే. లేకపోతే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మన నరసింహావతారంలో హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అంతటా ఉన్నవాడు అక్కడ కూడా ఉన్నాడు. లేకేం చేస్తాడు? వస్తాడా అంటే శుభ్రంగా వచ్చాడు అందులో నుంచి బయటికి.
కనిపిస్తాడా అని అడిగాడు. కనిపిస్తాడు, కనిపించాడు చూడగలిగితే. అయితే ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మొత్తం దేవతలందరికీ భయాన్ని కలిగించాడు నరసింహస్వామి. అందరూ భయపడ్డారు. కానీ ప్రహ్లాదుడికి భయనాశన, భయం కలగలేదు. ఎందుకు అంటే వీళ్ళందరూ భయకృతిలో ఎందుకున్నారు? నరసింహస్వామిని చూసి భయం ఎందుకు పడ్డారంటే జ్ఞానం మొత్తం పరిపక్వం కాలేదు వాళ్ళకి. ఆయన ఉన్నాడు, ఆయన హిరణ్యకశిపుణ్ణి చంపాడు, మొత్తం రక్తాన్ని ఒళ్ళంతా ఆయన జూలంతా పులుముకున్నాడు, నరాలన్నీ తీసి మెడలో వేసుకున్నాడు, గోళ్ల నిండా రక్తాలున్నాయి, మాంసపు ఖండం అంతా వేళ్లకి గోళ్లకి ఉన్నది. ఆయన అట్లున్నాడు, మొహమంతా రక్తం కారుతున్నది, ఈ హిరణ్యకశిపుడు రక్తం ఒళ్ళో పెట్టుకొని చీల్చి చంపాడు. ఆయన పంచంతా మొత్తం రక్తంతో నిండి ఉంది, మాంసపు ముద్దలతో ఉంది. ఇంక ఇవన్నీ చూశారు, వాళ్ళు భయపడ్డారు. ఇన్నున్నాయా నిజంగా? హిరణ్యకశిపుడు ఒకడు, వాడిలో ఇంత రక్తము, ఇంత మాంసము, దాని ఖండాలు, ఆ నరాలని బయటికి లాగడం, మెళ్ళో వేసుకోవడం, ఇన్ని ఉన్నాయి అక్కడ. ఉన్నదంతా ఒకటే అన్న విషయం తెలిస్తే ఇదంతా ఏంటో అర్థమవుతుంది. అప్పుడు భయం లేదు, ప్రహ్లాదుడు భయపడలేదు. కానీ హిరణ్యకశిపుడు ఉన్నాడు, మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాడు, వాడు మంచోడు కాడు, బ్యాడ్ ఫెలో, మేమందరం దేవతలం మంచివాళ్లము, మేము పుణ్యాత్మలం కాబట్టి దేవతలం అయ్యాము, గొప్పవాళ్ళము, ఇదంతా రక్తము, ఇదంతా మాంసం, అది మజ్జ, ఇవి ఎముకలు అని ఇన్ని రకాలుగా వివిధాలుగా చూస్తే అది జ్ఞానం జారిపోయింది. జారిపోయిన జ్ఞానంతో ఉన్నప్పుడు భయం ఒకటే ఉంటుంది కాబట్టి భయకృత్. అదే విషయం భయం కలిగింది. జ్ఞానం కలిగి ఉంటే భయం ఉండదు, భయనాశన. ఈ హిరణ్యకశిపుడిది కథ, హిరణ్యకశిపుడి కథ, మన నరసింహస్వామి కథ, మన ప్రహ్లాదుడి కథ మనకు అర్థం కావాలి. ఆ ప్రహ్లాదుడు, ఆ హిరణ్యకశిపుడు, ఆ నరసింహస్వామి, అక్కడున్న దేవతామూర్తులు, అక్కడున్న స్తంభం, అందులో ఉన్న రక్తం, మాంసం, మజ్జ మన హిరణ్యకశిపుడిలోవి, ఇవన్నీ ఇన్ని లేవు. ఉన్నదంతా ఒక్కటే, అదంతా నేనే. ఆ విషయం తెలిస్తే భయం లేదు. చంపేవాడెవరు, చచ్చేవాడెవరు అన్న విషయం తెలుస్తుంది. తెలియకపోతే చంపేవాడు ఒకడున్నాడు, చచ్చేవాడు ఒకడున్నాడు, అయ్యో ఏమైతుంది అని భయం ఉంటుంది. రాముడు అంత యుద్ధం చేసి ఆయన ఏమీ బాధపడలేదు, ఎందుకంటే చంపేవాడెవడు, చచ్చేవాడెవడు అంతా నేనే అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమీ ఎక్కువ దాని గురించి ఆలోచించలేదు. అట్లా ఆలోచించిన వాళ్ళు అయ్యయ్యో రాముడికి ఎంత కష్టమైందని ఆలోచిస్తారు. అయ్యయ్యో రాముడు అడవికి వెళ్ళాడు అంటారు, అయ్యయ్యో రాముడికి సీతమ్మ దూరమైంది అంటారు, అయ్యయ్యో రాముడికి శ్రమ కలిగింది అంటారు, అయ్యయ్యో ఆయనకు శ్రమ కలిగింది కాబట్టి అగస్త్యుడు వచ్చి మంత్రం చెప్పాడు అంటారు, అయ్యయ్యో ఆయన బాణాలు వేయాల్సి వచ్చింది అంటారు, ఏంటో అంటారు. ఆయనేం అనుకోలేదు, ఈ బాణాలు వేసేదెవరు, ఎదురుగా ఉన్నదెవరు, నేనెవరు, ఈ బాణం ఏంటి, చంపేదెవరు, చచ్చేదెవరు అని మన భగవంతుడు ఆయనే భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పిన విషయాలు ఆయనకు బాగా తెలుసు. తెలిస్తే భయనాశనం దగ్గర ఉంటాము, తెలియకపోతే భయకృతి దగ్గర ఉంటాము, అంతే తేడా. తెలిస్తే కృష్ణుడై ఉంటాము, తెలియకపోతే అర్జునుడై ఉంటాం, అంతే తేడా. సహస్రార్చి సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః అమూర్తిః అనఘః అచింత్యః భయకృత్ భయనాశనః. ఆ తర్వాత మళ్ళీ 90వ శ్లోకం చూద్దాము. అణుః బృహత్ కృశః స్థూలః గుణభృత్ నిర్గుణః మహాన్ అధృతః స్వధృతః స్వాస్థ్యః లేదా స్వాస్యః ప్రాగ్వంశః వంశవర్ధనః అని కొద్ది నామాలకు అర్థం చూద్దాం. అణుః, అణువంతటి వాడు, ఆటం అంతుంటుంది ఆయన సైజు, లేదా బృహత్ మరీ పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద శరీరం, లేదా కృశః కృశించిపోయినట్టు చాలా బక్కపల్చగా బరువు తక్కువగా ఉంటుంది, లేదా స్థూలంగా గ్రాస్ గా బాగా
బరువుగా విశాలంగా ఉంటుంది. లేదా గుణభృత్ గుణాలన్నిటితో కూడి ఉంటుంది. లేదా నిర్గుణ అసలు గుణాలు లేకుండా ఉంటుంది. మహాన్ చాలా గొప్పదై ఉంటుంది. అధృత అన్నిటినీ అది ధరిస్తుంది. దాన్ని ధరించడానికి ఏది అవసరం లేదు, ఏది ఉండదు. స్వధృత ఏది దాన్ని ధరించదంటే మరి ఏం చేస్తుంది అంటే దాన్ని అదే ధరిస్తుంది, కాబట్టి స్వధృత. స్వాస్య చక్కటి ఆస్యము ముఖం కలిగి ఉన్నది. ఆస్యము అన్నప్పుడు స్థానము కూడా అయి ఉన్నది, కాబట్టి దాని సొంత స్థానంలో అది ఉంటుంది. అది ప్రాక్ వంశ అన్ని వంశాలకి ప్రాక్ అన్నిటికన్నా ముందే ఉంటుంది. ఏ వంశం చెప్పుకున్నా ఏదైనా సరే ఈ నా వంశము, నేను మా తాతగారు నేను మా నాన్న వాళ్ళ నాన్న లేదా నేను మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు అని చెప్పి ఎంత దూరం వంశాల చరిత్రలు చెప్పుకున్నా కూడా అన్ని వంశాలకి ఏ వంశమైన చంద్రవంశమైనా సూర్యవంశమైనా రఘువంశమైనా ఏ వంశమైనా సరే వాటన్నిటికన్నా పైన ఫస్ట్ ఉన్నది ఈయన వంశమే. ఈయన దగ్గర నుంచే మిగిలిన వంశాలన్నీ వచ్చాయి. ఆయన వంశవర్ధన అన్ని వంశాలని ఆయన వర్ధిల్లేటట్టు చేస్తారు, వర్ధింపచేస్తూ ఉంటారు. కాబట్టి వంశవర్ధన అని స్థూలంగా వాటికి అర్థం. ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. అణుహు బృహత్ కృశ స్థూల గుణభృత్ నిర్గుణ మహాన్ అధృత అని ఈ 8 మనకు అష్టనిధులు అని చెప్తారు. అణిమాది అష్టైశ్వర్యాలు అంటారు కదా, 8 మనకు సిద్ధులు, అష్టసిద్ధులు. ఆ 8 సిద్ధులు ఈ 8 నామాల్లో ఉన్నాయని మన వాళ్ళు మనకి చెప్పారు. అవి చూసుకుంటూ వెళ్దాం. ఆయన అణువు అంత ఉండడము అంటే అణిమ అన్న సిద్ధి. అణిమ అన్న సిద్ధి అంటే చాలా చిన్నగా స్వరూపాన్ని చిన్నగా చేసుకోవడం. ఇక్కడ అష్టసిద్ధులు అన్ని అష్టసిద్ధులు ఒక్కళ్ళలోనే ఉన్నాయి, కాబట్టి ఆయన గురించి చెప్పుకోకుండా వెళ్లే ప్రశ్న లేదు. ఆంజనేయ స్వామికే ఈ మొత్తం 8 సిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి, అష్టసిద్ధులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆయన మొత్తం శరీరం చిన్నగా చేసుకుంటారు. కావాలంటే మొత్తం సుందరకాండలో ఎక్కడెక్కడ చేశారో చూద్దాం. ఆయన సీతమ్మ తల్లి కోసం వెతుకుదాం అనుకున్నప్పుడు మొత్తం చాలా పిల్లంత పరిమాణంలోకి వెళ్ళిపోయారు. ఆయన పిల్లల లాగా మారలేదు, ఆయన పిల్లిలాగా లేరు, ఆయన వానరంలానే ఉన్నారు, కానీ పరిమాణం మాత్రం చిన్నగా చేశారు. ఆ తర్వాత బృహత్ బాగా శరీరాన్ని విపరీతంగా పెంచడం. ఆయన ఇక్కడి నుంచి మహేంద్రగిరి నుంచి ఎగరడం మొదలుపెట్టినప్పుడు అటువైపు లంక వైపుకి శరీరాన్ని పెంచారు. ఆయన మధ్యలో అవసరం వచ్చినప్పుడల్లా పెంచుతూనే ఉంటారు. మధ్యలో దారిలో ఉన్నప్పుడు కూడా సముద్రం పైనుంచి వెళ్తూ ఉన్నప్పుడు మనకు మధ్యలో సురస వచ్చినప్పుడు ఆమె నా నోట్లోకి వచ్చేయని పిలుస్తుంది. పిలిచినప్పుడు ఆయన మొత్తం పెద్దగా శరీరం పెంచుతారు. ఆమె కూడా పాపం చాలా పెద్దగా నోరు పెంచుతుంది. అక్కడి నుంచి ఆయన వెంటనే ఆ బృహత్తుగా శరీరం పెంచారు. దాన్ని మళ్ళీ అణువు అంత చేశారు, చాలా చిన్న అంకుష్ట మాత్రం చేశారు. వెంటనే లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు. అట్లా కూడా చేస్తారు ఆయన. తర్వాత మళ్ళీ ఇక్కడ సీతమ్మ తల్లితో మాట్లాడిన తర్వాత వీళ్ళతోటి యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. సీతమ్మ తల్లిని చూసే కన్నా ముందు ఆయన ఆ తల్లితో మాట్లాడే కన్నా ముందు ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు చాలా అణువంత చాలా చిన్న శరీరంతో ఉన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం తల్లితో మాట్లాడేసిన తర్వాత ఆమెతో మాట్లాడే సమయంలో ఆయన మామూలు సైజుకి వచ్చారు. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ బృహత్తుగా పెంచారు ఆయన శరీరాన్ని. ఆ రకంగా అణువంత చేసుకు చిన్నగా శరీరాన్ని చిన్నగా చేసుకోవడం, శరీరాన్ని చాలా పెద్దగా పెంచడం, ఇవి 2 సిద్ధులు. వాటిని అణిమ గరిమ అంటారు, ఆ 2 సిద్ధులు అవి. ఆ తర్వాత కృశః అని 3వ సిద్ధి. ఆ అణిమ అన్నది అణువంత ఉన్నది అణిమ అన్న సిద్ధి, బృహత్ అన్నది మహిమ అన్న సిద్ధి, 3వది కృశః
కృశ అన్నది లఘిమ అన్న సిద్ధి. ఈ లఘిమ అంటే బరువు మొత్తం తగ్గి తేలిగ్గా అయిపోవడం, బరువే లేనట్టు ఉండడం. ఆయన అట్లా ఎప్పుడయ్యారంటే ఆయన చాలా ఆలోచించారు. ఇక్కడి నుంచి మహేంద్రగిరి నుంచి బయలుదేరినప్పుడు ఆయన శరీరం బాగా పెంచారు, బృహత్తుగా గొప్ప శరీరాన్ని పెంచి ఆ మహిమ అన్న సిద్ధితోటి అక్కడ దాకా వెళ్ళారు. అయితే కొంచెం దూరంలో ఇంకా కనిపిస్తుంది, అక్కడ లంక కనిపిస్తుంది, లంక ఇటు సైడ్ బీచ్ కనిపిస్తుంది, అక్కడ దిగాలి. ఆయనకి అర్థమైంది ఎక్కడ దిగుదామని ఇక్కడి నుంచే చాలా దూరం నుంచి చూసుకున్నారు. ఒక విశాలంగా వెడల్పుగా స్ట్రైట్ ఫ్లాట్ గా ఉన్న ఒక కొండ చూసుకున్నారు, అక్కడ దిగుదాం అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన ఇంకోటి ఆలోచించారు, ఇప్పుడు ఇంత పెద్ద శరీరం పెంచాను నేను, ఇంతే ఫాస్ట్ గా ఇదే వేగంతో ఇంతే బరువుతోటి ఇదే శరీరంతో నేను డామ్మని పోయి అక్కడ దూకితే అప్పుడు కదులుతుంది, ఆ కొండ చుట్టుపక్కల కదులుతుంది, కదిలితే వాళ్ళు ఏంట్రా ఏం జరుగుతుందని అనుకుంటారు. కాబట్టి అని ఆయన ఆలోచించి వెంటనే బరువు తగ్గిపోయారు, శరీరంలో ఉన్న బరువుని మొత్తం తగ్గించారు, ఫెదర్ లైట్ కి వచ్చారు. ఆయన ఫెదర్ లైట్ వెయిట్ కి వచ్చి నెమ్మదిగా ఏదో ఆకో ఏదో పువ్వో లేకపోతే ఏదో పక్షి ఈకనో ఉన్నట్టు మొత్తం బరువు తగ్గించి అంత నెమ్మదిగా ఆ కొండ మీద దిగారు. ఆ రకంగా చేయగలిగే శక్తిని లఘిమ అంటారు, ఆ సిద్ధిని. అది చూపించారు ఆయన కృశః అని. ఆ తర్వాత స్థూలం, బాగా బరువు పెరగడం. ఆయన ఎవరినైనా కొట్టదలుచుకున్నప్పుడు, ఒకటి పీకదలుచుకున్నప్పుడు బాగా గట్టిగా బరువు పెంచుతారు, బలం పెంచుతారు. అది ప్రతిసారి చేస్తారు. అసలు అక్కడ అంత లైట్ వెయిట్ గా ఫెదర్ వెయిట్ లో ఆయన దిగారు. అదే చిన్న పిల్ల పరిమాణంలో ఆయన వెళ్ళబోతున్నారు లంకలోకి. మన అక్కయ్య లంక ఎక్కడికి వెళ్తున్నావు అన్నది అక్కర్లేకుండా ఒక్కటి అరచేయితోటి తల మీద చరిచింది, ఆయనకు మండింది. ఆయన ఏం చేశారంటే సైజ్ అంతే ఉంది, మళ్ళీ ఆ అణుగు అని చెప్పి మనం ఫస్ట్ చూసుకున్న అణిమ సిద్ధితోటి ఆయన చిన్న సైజ్ చేసుకున్నారు. అంతకన్నా ముందు కృశః అని ఒకవేళ వెయిట్ కూడా లైట్ గా ఉండిండొచ్చు, కానీ ఇప్పుడు ఏం చేశారంటే సైజు అణిమ అన్న సిద్ధితోటి అంతే చిన్న సైజ్ తోటి ఉండి వెంటనే ఏం చేశారంటే స్థూలః అని గరిమ అన్న సిద్ధితోటి బలం పెంచారు. ఆ పిడికిలిలో ఇంకా బలం పెరిగిందంటే అది ఒక్కటి తీసి ఒక్కటే ఒక పోటు పొడిచారు. పాపం కింద పడ్డది, కళ్ళు తిరిగే చుక్కలు కనిపించాయి మన అక్కయ్యకి. అది ఆ స్థూలంగా ఉండడం గరిమ అన్న సిద్ధి, అది చూపించారు ఆయన అప్పుడు. ఇది మళ్ళీ స్థూలం అనుకున్నప్పుడు చెప్పుకోకుండా ఉండబుద్ధి అవ్వట్లేదు. ఒకసారి మనం సుందరకాండ ఆంజనేయ స్వామి దగ్గరికి మళ్ళీ వద్దాం, ముందు ఇటు కృష్ణుడి దగ్గరికి వద్దాం. ఆయన కూడా ఈ శరీరం బరువు పెంచడాన్ని చేసి చూపించారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు యశోదమ్మ తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పడుకోబెట్టుకుంది. చాలా రోజుల పిల్లాడు, వారాలు ఉన్నాయో లేవో, చిన్న పిల్లాడు. అయితే ఒళ్ళో పడుకుంటే మనవాడు ఏదో తృణావర్తుడు ఏదో ఇట్లా సుడిగాలిలాగా వచ్చి కృష్ణుడిని పై దాకా తీసుకెళ్లి పైనుంచి పడేస్తే అని ఏవో కళలు, ఎవరి ఐడియాలు వాళ్ళకు ఉంటాయి. అయితే వాళ్ళ అమ్మగారు ఒళ్ళో కూర్చున్నాడు, ఈయన చూసుకున్నాడు. ఇక్కడ తృణావర్తుడు అంత స్పీడ్ తోటి వస్తున్నాడు, మనోడు వెనక ముందు చూసుకోకుండా మా అమ్మని కూడా లేపితే ఆకాశంలోకి. అప్పుడు నేను వీడితోటి ఫైటింగ్ సరే గాని ముందు మా అమ్మని కూడా రక్షించాలి, ఇప్పుడు ఎందుకు ఊరికే కాంప్లికేషన్, ఆమెకి ఎందుకు ఇప్పుడు ఈ ఏదో డిస్నీలో రైడ్ ఉంటుంది కదా ఆ టైప్ లో ఎందుకు అనుకున్నాడు. బరువు బాగా పెంచాడు ఈ గరిమ అన్న శక్తితోటి. ఆ స్థూలం బాగా స్థూలంగా బరువు పెంచేసరికి ఆమె ఏంట్రా బిడ్డడు అంత సడన్ గా ఇంత బాగా బరువు అయ్యాడు అనుకుంది. పాపం ఆమె కాళ్ళు నొప్పులు పుట్టే తీసి పక్కన పడుకోబెట్టింది. మనవాడు పాపం తృణావర్తుడు ఆమె వదిలిపెట్టాడు, ఈయనను పట్టుకొని పైదాకి వెళ్ళాడు, ఇంకా అక్కడ పెంచాడు. వాళ్ళ అమ్మగారి ఒడి నొప్పి పుట్టకుండా కొంచెం ఆమెకి బరువు తెలిసేటట్టు పెంచాడు బరువు. ఇంకా ఆమె పక్కన పడుకోబెట్టిన తర్వాత మనవాడు పైకి తీసుకెళ్లేసరికి ఇంకా బాగా పెంచాడు బరువు. సైజ్ అంతే ఉంది, మళ్ళీ అణుగు అని చెప్పి ఆ చిన్న సైజ్ తోటే ఉన్నారు, ఏదో పసివాడి సైజ్ లోనే, కానీ బలం మాత్రం బాగా బరువు పెంచారు. పాపం మనవాడు కళ్ళు తిరిగి కింద పడ్డాడు ఆ తృణావర్తుడు.
అట్లా చేయగలరు. అక్కడ ఆంజనేయ స్వామి కూడా అట్లానే చేశారు. చిన్న పిల్లంత పరిమాణంలో ఉండి బలం మాత్రం బాగా బరువు పెంచి ఒక్క గుద్దు గుద్దేసరికి ఆ పిడికిలతోటి, చిన్న పిడికిలతోటి కళ్ళు తేలేసింది మన లంక పాపం. అవి అణువు, బృహత్, కృతః, స్థూలః. వాటిని మనం అణిమ, మహిమ, లఘిమ, గరిమ అంటాము. ఆ 4 సిద్ధులు. ఆ తర్వాత చూద్దాము. గుణభృత్, గుణాలు కలిగి ఉండడం, రకరకాల గుణాలు కలిగి ఉండడం. గుణాలు మనమైతే ఏదో సత్వరజస్ తమో గుణాలని ప్రకృతి గుణాలు చెప్పుకుంటాము. పరమాత్మకి, ఆత్మకి ప్రకృతి గుణాలు ఉండవు కదా. ఆత్మకున్న గుణాలు, దాని లక్షణాలు 6 ఉంటాయి. మనకు షడైశ్వర్యాలు ఉంటాయి. షాడ్గుణ్య పరిపూరిత అని చెప్పి ఆ షట్ గుణాలు ఉంటాయి. అవి ఐశ్వర్యము, వీర్యము, బలము, తేజస్సు, జ్ఞానము, ఇటువంటివన్నీ. ఇటువంటి గుణాలతో బాగా నిండి ఉన్నది. అటువంటి గుణాలు అవి, జ్ఞానైశ్వర్యాలనే గుణాలు. అటువంటి గుణాలన్నిటితో ఐశ్వర్యంతో నిండి ఉన్నది కాబట్టి గుణభృత్. దానికి మన వాళ్ళు ఈశత్వం అని చెప్పారు. ఈశత్వము, అన్ని ఐశ్వర్యాలు ఎవరి వైపు ఉన్నాయో అది ఈశ్వరత్వం. అన్ని ఐశ్వర్యాలు, మొత్తం ఐశ్వర్యము ఎవరి దగ్గర ఉన్నదో వాటికి, అవి ఎవరివి అయి ఉన్నాయో ఆయన ఈశ్వరుడు. ఈశత్వం. అది ఈశత్వం అంటే చాలా డబ్బులు ఉండడము, చాలా అధికారం ఉండడం, ఐశ్వర్యం ఉండడం. అది సిద్ధి. ఆ సిద్ధి సాధించవచ్చు. చాలా మంది వాళ్ళు కావాలని ఆ సిద్ధి సాధించినా వాళ్లకు జన్మ అట్లా ఉన్నా కూడా వాళ్ళు సంపాదించుకుంటారు ఐశ్వర్యం. ఐశ్వర్యం సంపాదించుకొని ఉన్నవాళ్ళు ఈశత్వంతో ఉన్నవాళ్ళు కదా. మన స్వామి ఆయన మొత్తమే అంతటి ఐశ్వర్యంతో ఉన్నారు. మొత్తం ఐశ్వర్యం ఆయనే ఐశ్వర్యం అయి ఉన్నారు కాబట్టి ఆయన గుణభృత్. ఇక్కడ మళ్ళీ మన ఆంజనేయ స్వామికి చెప్పుకున్నప్పుడు ఆయనకి ఉన్న ఐశ్వర్యాలు ఈ ధైర్యము, బలము, జ్ఞానము, తేజస్సు, పరాక్రమము, వీర్యము అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఉన్న ఈ మొత్తం గుణభృత్ ఉన్న గుణాలన్నీ మనకు, నాలాంటి వాళ్లకు ఉండే గుణాలు ఏంటంటే, అబ్బో ఆమె చాలా గుణాలతో ఉంటుంది, గుబుళ్లతో ఉంటుంది అని చెప్తే నాకు లేవు. కానీ ఉంటే అట్లాంటి ఉన్న వాళ్ళని ఒక మూడ్ స్వింగ్స్ అంటాం కదా, ఇంగ్లీష్ లో మూడ్ స్వింగ్స్ ని తెలుగులో మన వాళ్ళు అబ్బా చాలా గుబుళ్ళు, చాలా గుణాలు అని చెప్తాము. అట్లాంటి గుణాలు మనకుంటే ఉన్నాయి నాలాంటి వాళ్ళకు. కానీ భగవంతుడికి ఉన్నవి గుణాలు అట్లాంటివి కావు. మన ఆంజనేయ స్వామికి ఉన్న గుణాలు అట్లాంటివి కావు. బలము, పరాక్రమము, తేజస్సు, జ్ఞానం, ఇట్లాంటివి ఆయన గుణాలు. అవన్నీ చూపించారు. పాపము వాళ్ళు ఎంత మంది వస్తారు, వేల మంది వస్తారు. అరచేతులతోటి చరచి సగం మందిని, కాళ్లతోటి తొక్కి సగం మందిని, మోకాళ్ల మధ్యలో పెట్టి నలిపి సగం మందిని, ఛాతితోటి గుద్ది సగం మందిని, భలే భయంకరంగా చంపుతారు. విచిత్రంగా ఎంత ఉత్సాహంగా ఉంటుందో అసలు. సుందరకాండలో ఆయన చేస్తున్న యుద్ధము సర్గలు రాశారు మన వాల్మీకి మహర్షి. ఎంత చదివితే అంత ఉత్సాహం వస్తుంది. అంత కడుపులో నుంచి తన్నుకొని వస్తుంది ఆయన మీద ప్రేమ. మన మహేష్ బాబు గారు లాంటి వాళ్ళందరూ కలిసి, ఏదో మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, మన రజనీకాంత్ గారు, మన అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ కలిసి చేసే యుద్ధం. మనవాడిని ఇట్లా మర్చిపోతాము, జేమ్స్ బాండ్ 007, వీళ్ళందరూ కలిసి చేసే యుద్ధాలు. అందులో ఇంకా అదొకటి ఉంది నా ఫేవరెట్, అదేమి బార్న్ ఐడెంటిటీ అని. బార్న్ అని ఉంటాడు. ఆ బార్న్, వీళ్ళందరూ కలిసి చేసే యుద్ధాలన్నీ కలిపి మనవాడు ఆంజనేయ స్వామి ఒక్కడు చేసి చూపించాడు. మళ్ళీ జ్ఞానం, తెలివితేటలతోటి చేస్తారు ఆయన, బలంతో చేస్తారు, శరీరంతో, పరాక్రమము చూపిస్తారు, ఆ బలాన్ని యాక్చువల్ గా ఎక్స్ప్రెస్ చేయడం. అన్ని కలిపి అన్ని గుణాలు ఆయన చూపించారు. కాబట్టి ఆయన ఈశత్వంతో ఉన్నారు. మొత్తం ఐశ్వర్యం, అన్ని సకల గుణాలు, అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. బలం దగ్గర నుంచి జ్ఞానం వరకు అన్ని ఉన్నాయి, అన్ని చూపించారు ఆయన సుందరకాండలో. కాబట్టి గుణభృత్, దాన్ని ఈశత్వము అనే సిద్ధి అష్టసిద్ధుల్లో. తర్వాత నిర్గుణ, ఆ గుణాలన్నీ ఉన్నా కూడా అవన్నీ ఆయనకి లొంగి ఉంటాయి. ఆ గుణాలన్నిటి పైన ఆయన ఉంటారు కాబట్టి నిర్గుణ. మామూలుగా భగవత్ స్వరూపము గుణాలతో ఉండదు, గుణాల పైన ఉంటుంది. ప్రకృతికి గుణాలు ఉంటాయి, ఆయన గుణాల పైన ఉంటారు, నిర్గుణులు. కాబట్టి
ఆయన నిర్గుణ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి సైడ్ నుంచి మన అణిమాది అష్టసిద్ధుల వైపు నుంచి చూసుకుంటే నిర్గుణ అన్నప్పుడు వసిత్వము అన్న సిద్ధి. అది వసిత్వం అంటే వసంలో ఉండడం. ఈ గుణభృత్ అనే గుణాలన్నీ ఐశ్వర్యాలన్నీ ఆయనకున్నాయి కాబట్టి ఆయన ఈసత్వంతో ఉన్నారు. అయితే అవన్నీ ఆయన ఆధీనంలో ఉండడమే కాదు, ఆయన వశంలో ఉన్నాయి. ఆయన కావాలంటే వాడతారు, లేకపోతే లేదు. ఆ వసిత్వం ఆయనకు ఉన్నది వాటి మీద. అవి నాకున్నాయి కానీ వాటి మీద నాకు కంట్రోల్ లేదంటే ఇంకెట్లా? అవి ఉండాలి, వాటి మీద కంట్రోల్ కూడా ఉండాలి. గుణభృత్ అయి ఉండాలి, నిర్గుణం కూడా అయి ఉండాలి. ఈసత్వము ఉండాలి, వసిత్వము ఉండాలి. లేకపోతే ఏమైతుందంటే నాలాగుంటారు. నాకు మొత్తం అన్ని ఉన్నాయి. 5 ఇంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణాలు, పంచ ప్రాణాలు, ఏముండాలో మొత్తం ఉన్నాయి. గుణభృత్ నిండి ఉన్నాయి. ఏం లాభం? వసిత్వం లేదా, అవి నా కంట్రోల్లో లేవు. ఉన్నాయి, నాకు ఐశ్వర్యం లేదా అంటే మొత్తం బోలెడు ఐశ్వర్యం ఉంది. నాకు ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, శరీరం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, నాకు కావలసిన జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి. నా వశంలో ఉన్నాయి అంటే లేవు. అవి చెప్పినట్టు నేను ఎగరాల్సి వస్తుంది. ఆయన అట్లా అవి చెప్పినట్టు ఆయన చేయరు. అన్ని ఆయనకున్నాయి, ఆయన చెప్పినట్టు అవి వింటాయి, ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఇటు ఈసత్వము గుణభృత్, అటు వసిత్వము నిర్గుణము రెండు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్నైనా మనకి అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఈసత్వం, వసిత్వమే 6 అయినాయి. ఇప్పుడు 7 చూద్దాం. మహాన్, గొప్పతనం. ఈ మహత్తు అంటే ఏది సాధించాలనుకోవడము, అందులో చిన్న చిక్కవి కావు. ఏదో ఒకటి సాధించడం కాదు. తప్పకుండా నేను ఈ ప్రాజెక్టు సాధిస్తాను, తప్పకుండా నేను ఈ ఎగ్జామ్ పాస్ అవుతాను, తప్పకుండా ఈ నెక్స్ట్ 3 ఏళ్లలో పెళ్లి చేసుకుంటాను, తప్పకుండా నేను వచ్చే 5 ఏళ్లలో నా బ్యాంకులో $10,000 సంపాదిస్తాను. ఇట్లాంటివా సాధించాల్సిన లక్షణాలు? అవన్నీ మహత్ లక్షణాలు కావు, మహత్ లక్ష్యాలు కావు. అవన్నీ చిన్న చిత్తక లక్ష్యాలు, చిన్న చిత్తక విషయాలు. అవి మహాన్ కావు. అవి మహాన్ అవ్వాలంటే ఇంక అన్నిటికన్నా పైన ఉండాలి. గొప్పవన్నీ కావాలని కోరుకోవడం మహత్. దాన్ని ప్రాకామ్యము అంటారు. కామ్యం ఏది కోరుకుంటున్నామో అది కూడా అంతటి గొప్పదై ఉండాలి, ప్రకృష్టమై ఉండాలి, ప్రకామ్యమై ఉండాలి. అది ఆ కోరుకునేది తక్కువ రకం కోరుకొని నేను మహానుభావుని అంటే ఏం చెప్తాను? ఇంక నా తలకాయలాగా ఉంటుంది. కోరుకునేది చాలా గొప్పదైతే నేను మహాత్ముడిని అవుతాను. కోరుకునేది తక్కువ రకందైతే నేను మహాత్ముడు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఈయన అట్లాంటిది కాదు. మన భగవంతుడు, ఆ పరమాత్మ మహాత్. ఎందుకు అంటే మహత్తు కలిగినవన్నీ గొప్పవే, ఇంకా దాన్ని మించినవి లేవు. ఇటు జ్ఞానమైనా, అటు ఐశ్వర్యమైనా, ఏ గుణాలైనా అన్నిటికన్నా పైన ఉన్నవి. ఈ గుణభృత్ నిర్గుణము. నేను అన్నిటికీ ఈసత్వం కలిగి ఉన్నాను, అన్నిటినీ వశంలో పెట్టుకున్నాను. కానీ అంతకన్నా పెద్దవి కూడా ఇంకా ఏవోనే నాకున్న కొంచెం మాత్రం నా కంట్రోల్లో ఉన్నాయంటే ఇంకా చెప్పడానికి లేదు. అది నాకున్న కొంచెం నాకున్నాయి, అవి నా కంట్రోల్లోనే, మంచి శుభం. కానీ ఇంకా గొప్పగా ఉన్నాయి, ఇంకా గొప్ప జ్ఞానం ఉంది, ఇంకా గొప్ప ఐశ్వర్యం ఉంది, ఇంకా గొప్ప సిద్ధులు ఉన్నాయి. అవి ఉన్నాయా? అవన్నీ నేను అనుకోవట్లేదండి. నాకున్నది నాకు చాలు, ఇంత మాత్రం జ్ఞానం ఉంటే చాలు, ఏదో లేండి ఇంత మాత్రం ఉంటే చాలు, ఏదో 4 సార్లు కాఫీ తాగేవాడిని ఇప్పుడు 3 సార్లు తాగుతున్నాను, ఏదో అంత మాత్రం చేశాను, ఇంకంత చాలని అన్నిటికీ చాలు చాలు అలం అలం అనుకుంటే అక్కడే ఉంటాము. అనలం కామప్పుడు అలం అవుతాము మనం. అందుకే స్వామి అనలము, నేను అలం. అందుకని ఇంకా చాలు చాలు అనుకుంటా నేను అలమయ్యాను. ఇంకా చాలు అనేది లేదు. కాబట్టి ఆయన అనలమయ్యాడు, కాబట్టి ఆయన మహాన్ అయ్యాడు, కాబట్టి ఆయన ప్రాకామ్యుడయ్యాడు. మనం ఏది కోరుకోవాలో అది ఆయన మనం కామించవలసిన విషయం అయ్యాడు. ఆయన మనందరం కామించవలసిన విషయం ఆయన అయి ఉండడం వల్ల ఆయన ప్రాకామ్యుడు. పైగా ఇక్కడ ప్రాకామ్యము అన్న సిద్ధి ఏంటంటే అన్నిటికన్నా గొప్పది కోరుకోవడం ప్రాకామ్యం. ఆయన అట్లాంటివి ఇట్లాంటివి విషయాలు కోరుకోలేదు. ఆంజనేయ స్వామి ఏదో ఒకటి కోరుకోలేదు. ఆయన ఏది కోరుకున్నా గొప్పది కోరుకున్నారు, అల్టిమేట్ కోరుకున్నారు. ఆయన ముందు సీతమ్మ తల్లి ఆమెను చూడాలి అని కోరుకున్నారు, తర్వాత ఆమెను తీసుకెళ్లి
రామచంద్రమూర్తితోటి కలపాలని కోరుకున్నారు. తర్వాత రామచంద్రమూర్తి దగ్గర ఉండి ఆయన ఆ అనుభవాన్ని పొందారు. ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి కావాలి అని అనుకున్నారు. బ్రహ్మజ్ఞానం, ఆమెను చూడాలి అని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఆ బ్రహ్మజ్ఞానంతో పరబ్రహ్మాన్ని కలిపారు. ఆయన చేరి అక్కడే ఉండి ఆ పరబ్రహ్మంలో రమించారు. అటువంటి మహాన్ ఆయన చేసేవి, ఆయన కోరికలు, ఆయన ప్రాకామ్యం అవి. కాబట్టి ఆయనకు ఆ ప్రాకామ్యం అన్న సిద్ధి ఉన్నది. మామూలు నాలాంటి వాళ్ళకి ప్రాకామ్యం ఉంటే గొప్పవి కోరుకోవడం, గొప్ప ఉద్యోగం, ఏదో గొప్ప పిల్లలు గొప్పగా ఉండడం, నేను గొప్పగా ఉండడం, ఆరోగ్యం బాగుండడం, ఇట్లాంటివి నా బుజ్జి మహాన్లైతే అటువంటి సిద్ధులు కూడా తీర్చుకోగలిగిన వాళ్ళు ఉంటారు. అది అష్టసిద్ధుల్లో అదొకటి ప్రాకామ్యం. అందులో కూడా మళ్ళీ అన్నిట్లలో అల్టిమేట్ మన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అన్నిట్లలో అల్టిమేట్. ఆ తర్వాత అవన్నీ మనకి ఇప్పుడు 7 అయినాయి. ఇప్పుడు 8 చూద్దాము. అధృతం అంటే దేన్ని ధరించి ఉండవలసిన, ఏది నన్ను ధరించక్కర్లేదు, అది అధృతం. ఆ రకంగా ఉండడాన్ని ప్రాప్తి అని చెప్పారు. ప్రాప్తి అన్న సిద్ధి అని చెప్పారు మన వాళ్ళు. ఈ ప్రాప్తి అన్నది ఏంటి అంటే, ఆ ప్రాకామ్యం ఉంది కదా, నేను ఒకటి కావాలి అని అల్టిమేట్ ఒకటి గోల్ ఏం పెట్టుకున్నాను, అది సాధించాను, ప్రాప్తించుకున్నాను. కాబట్టి ప్రాప్తి. మన ఆంజనేయ స్వామిని వెళ్తాను, సీతమ్మ తల్లిని చూస్తానని ఎంతో మంది బయలుదేరారు. ఎవరు ఆ పని సాధించింది? ఆంజనేయ స్వామి ఒక్కడే చేశాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. ఆయన టీంలో కూడా చాలా మంది వెళ్ళారు. అటువైపు వెళ్ళి, అంటే మిగిలిన వాళ్ళు వేరే వైపుకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చూడలేకపోయారు. ఎప్పటికో ఒకప్పటికి ఇటు వస్తే చూసేవాళ్ళు అంటే అది కూడా కాదు. ఈయనతో పాటే వెళ్ళారు. అందరు గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళారు ఈయన టీంలో. ఈయనొక్కరే దాన్ని ప్రాప్తించుకున్నారు. ఆయన కోరికని సాధించుకున్నది ఆయన ఒక్కరే. కాబట్టి ఆయన అధృత, ఆయన ప్రాప్తి పొందాడు. ప్రాప్తి అన్న సిద్ధి. కాబట్టి ఆయన మొత్తం అణిమాది అష్ట సిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి, మన ఆంజనేయ స్వామి దగ్గర అని ఆ మొత్తం సుందరకాండ రుజువు చేస్తుంది, ప్రూవ్ చేస్తుంది. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో, ఆయన దాన్ని ఎట్లా ప్రదర్శించారు. ఉండి ఉపయోగం ఏముంది, ప్రదర్శించాలి. ఆ ప్రదర్శించడం కూడా వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అవసరం ఉన్నప్పుడు చూపించాలి, వాటిని సాధించాలి. అవసరం ఉన్నప్పుడే సాధించడానికే వాటిని వాడాలి. సిద్ధులు ఉన్నాయి కదా అని ఊరికనే వాడడం, వాటిని వెనక ముందు చూసుకోకుండా వాడడం కష్టం కదా. వాళ్ళకి పక్కన వాళ్ళకి నష్టము కష్టం కలిగించడానికి వాడడం, ఇవన్నీ చేయకూడదు. ఆయన అట్లాంటివి చేయలేదు. ఆయన ఎప్పుడు వాడాలో అప్పుడు వాడారు, ఎప్పుడు అవసరం లేదనో అప్పుడు చప్పుడు చేయకుండా ఊరికనే కూర్చుంటారు. ఆయన అవసరం ఉంటే వాడతారు. మొత్తం అన్ని సిద్ధులు ఆయనకు ఉన్నాయి, నిండా ఉన్నాయి, వాటిని వాడారు, చూపించారు. కాబట్టి ఆంజనేయ స్వామి అంటే ఆయనకు ఆయనే సాటి. ఆయన్ని మించిన వాళ్ళు అసలు ఎవరు లేనేలేరు. ఆయన అద్భుత, స్వయంగా సాధిస్తారు. కాబట్టి ఈ ప్రాకామ్యం ఉందనుకోండి, మహానన్న శక్తి, గొప్ప ఆశ ఉంది. అయితే ఆ ఆశను సాధించడానికి చుట్టుపక్కల అందరూ హెల్ప్ కావాలి. తల చెయ్యేస్తే నేను ఈ కార్యం సాధిస్తాను అంటే సరే, ప్రాకామ్యం ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక ధ్యేయం అయితే చాలా గొప్పది ఉంది. ఒక నలుగురు సాయం చేస్తే, ఒకరిద్దరు సాయం చేస్తే, చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేస్తే నేను ఆ పని చేస్తానంటే అప్పుడు మహాన్ ఉండిండొచ్చు, అధృతం లేదు అక్కడ. వేరే వాళ్ళ హెల్ప్ తోటి, సహాయంతో చేసామనుకోండి, ప్రాప్తి మనం సాధించుకోవడానికి ఇంకెవరైనా హెల్ప్ కావాలి. ఆలోచన మాత్రం మనది, సాధించుకోవడానికి ఇంకెవరైనా కావాలనుకోండి, అప్పుడు మనకి ప్రాకామ్యం బాగా గట్టిగా ఉంది కానీ ప్రాప్తి సరిగా లేదు, ఇంకెవరైనా హెల్ప్ కావాలి. అట్లా ఉంటే కష్టం. అందులో పైగా నేనైతే సాధించగలను, కానీ ఎవరైనా నీ ఆశయం ఇంకెవరైనా ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానంటే కూడా కష్టం. ఈయనకి సొంతంగా ఆయనకు ఒక ఆశయం ఉంది, దాన్ని ఆయన సాధించారు హెల్ప్ లేకుండా. కాబట్టి ప్రాకామ్యం, ప్రాప్తి అద్భుతంగా చేశారు ఆయన. ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా చేశారు ఆయన. ఆ తర్వాత ఈ అధృతని మనము అధృత, స్వధృత, స్వాస్య అని చెప్పి దాన్ని ఎంత లెవెల్స్ ఉంటాయి చూడండి. దాని అందము, ఒక ప్రాకామ్యం ఉంది, ఒక కోరిక ఉంది, గొప్ప కోరిక, ఒక అంబిషన్, ఒక గోల్, ఒక ఎయిమ్, ఒక ధ్యేయం, ఒక లక్ష్యం, ఒక గమ్యం. అది చాలా గొప్పగా ఉంది. మహాన్
దాన్ని సాధించాలి. అది 3 రకాలుగా చూడండి. అధృత, ఇంకెవ్వరి సహాయం అవసరం లేదు. ఇంకెవరి సహాయం అవసరం లేకపోతే మరెట్లా? సొంతంగానే చేస్తాను. స్వధృత, నా సపోర్ట్ నేనే, నాకు నేనే సపోర్ట్. నాకు ఇంకొకళ్ళు అవసరం లేదు అంటే నాకు నేను కావాలి అని కూడా. నాకు నేనే, నాకు ఇంకోళ్ళు అవసరం లేదు. పైగా స్వాస్థ్య, ఇక్కడ స్వాస్థ్య అని స్థ అని ఉన్నది. చాలా చోట్ల మన శంకర్ల వారి, పరాశర భట్టర్ వారి భాష్యాల్లో స్వాస్య అని ఉంది. కాబట్టి ఆస్యమే చెప్పుకుందాము. ఆస్యలో రెండో అర్థము స్థ. ఆస్యము అంటే ముఖము అని అర్థం ఉంది. ఆస్యము అంటే ఆసనం, స్థానము అని ఉంది. కాబట్టి ఇక్కడ స్థ అని చెప్పుకుంటే ఆ ఫస్ట్ ముఖము అన్న అర్థం చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఆస్యంలో 2 అర్థాలు ఉన్నాయి కాబట్టి అది చెప్పుకుందాము, స్వాస్యము అని. స్వ అస్యము, ఆస్యం అంటే ముఖము, ఆయన సొంత ముఖంలో నుంచే ఇవన్నీ వచ్చాయి. ఈ అణిమాది అష్టసిద్ధులు ఆ పరమాత్మ పదార్థంలో నుంచే, ఆ పరమాత్మలో నుంచే ఈ అణిమాది అష్టసిద్ధులన్నీ వచ్చాయి. ఆయన ముఖంలో నుంచే వేదాలన్నీ వచ్చాయి. ఆయన ముఖంలో నుంచే ఈ లోకాలన్నీ వచ్చాయి. ఆయన ముఖంలో నుంచే ఈ వాక్కులు, నాదాలు, అక్షరాలన్నీ వచ్చాయి. ఆయన ముఖంలో నుంచే ఈ ప్రాణాలన్నీ వచ్చాయి. ఇంతకు ముందు చెప్పుకున్న అగ్ని ఆయన ముఖమే అయి ఉన్నది. ప్రతిదీ ఆయనలో నుంచే వచ్చింది. కాబట్టి ఆయన సుఆస్యము, గొప్ప ఆస్యము, ముఖమైనది. చక్కటి ముఖము, అందమైన ముఖము, గొప్ప ముఖము. కాబట్టి ఆయన సుఆస్యము. ఆయన సుఆస్యం అన్నప్పుడు ఆసనం, స్థానం అని చెప్పుకున్నాం కదా. అన్ని ఆయనకే, అన్ని ఆయనలో నుంచే వచ్చాయి. కాబట్టి అన్నిటికీ ఆయనే ఆశ్రయ స్థానమై ఉన్నారు. మొత్తం నా ప్రాణాలకైనా, ఈ ప్రాణులకైనా, జీవులకైనా, వేదాలకైనా, వాక్కులకైనా, గాలులకైనా, భూతాలకైనా, ఏ దానికైనా సరే ఆయనే ఆశ్రయ స్థానమై ఉన్నారు. శ్వాస్య, ఆయన అధృత, ఆయనను ధరించి పట్టుకోవాల్సింది ఏది లేదు. స్వధృత, ఆయనే ధరించి ఉంటారు. ఆయన అందరికీ ఆధారమై ఉన్నారు. అధృత, స్వధృత, స్వాస్య. కాబట్టి ఆయనకి ఆధారం అవసరం లేదు, ఆయనే ఆధారం. ఆయన అందరికీ, అన్నిటికీ ఆధారం. కాబట్టి అధృత, స్వధృత, స్వాస్య మామూలు విషయం కాదు అది. పైగా ఇక్కడ మనము మళ్ళీ ఇటు పరమాత్మ దగ్గరికి వెళ్తే, మన ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు సుందరకాండ కాక ఇటు మళ్ళీ పరమాత్మ సైడ్కి వెళ్తే అణువు అని ఆయన మరీ పరమాణువులాగా ఉంటారు, కనిపించరు. అణోరణీయాత్ అని, లేదా మహతో మహియానని మహా గొప్పగా మహిమతో ఉంటారు, బృహత్తుగా కనిపిస్తే. బృహత్తుగా ఇన్ని బ్రహ్మాండాలుగా కనిపిస్తారు. ఈ మొత్తం గోలలో ఇంత పెద్ద మూర్తిలో ఆయన ఎక్కడున్నారో కనిపించరు. లేదా ఆయన మరీ అణువులాగా, అణోరణీయాన్సన్ లాగా, ఏదో పరమాణులాగా ఉంటారు, కనిపించరు. అణువులాగా ఉన్నా కనిపించరు, బృహత్తుగా ఇన్ని బ్రహ్మాండాలుగా ఉన్నా కనిపించరు. కృశః, ఆయన ఎంత కృషించిపోయి సన్నగా ఉంటారంటే మరీ సూక్ష్మతమం. ఈ సూక్ష్మమైన మనసుకి, సూక్ష్మ బుద్ధికి కూడా ఆయన దొరికే ప్రశ్న లేదు. ఎందుకంటే అవి కూడా ఆయన ముందు కొంచెం లావుగానే ఉంటాయి. ఆయన ఇంక వాటికన్నా సన్నగా ఉంటారు, ఇంకా సూక్ష్మంగా ఉంటారు. కాబట్టి ఆయన ఎంత కృషించిపోయారంటే, ఎంత సన్నగా అయిపోయారంటే సూక్ష్మంగా దొరకరు. ఆయన పోని స్థూలంగా ఉంటారు, గ్రాస్ గా జడంగా కనిపిస్తారు, మొత్తం అంతటా ఉంటారు, కళ్ళకు కనిపిస్తారు కానీ తెలియదు. ఆయన స్థూలంగా గ్రాస్ గా కనిపించినా తెలియదు. ఆయన కృశంగా సూక్ష్మంగా ఉన్నా తెలియదు. ఆయన బృహత్తుగా ఇంత బ్రహ్మాండాలుగా ఉన్నా కనిపించరు. ఆయన అణువంత ఉన్నా కనిపించరు. ఏం చేసి పట్టుకోవాలో తెలియట్లేదు. ఆయన మొత్తం గుణాలతో నిండి ఉంటారు. కాబట్టి ఓహో గుణాలని చూద్దాము ఆయన తెలుస్తారంటే ఆయన నిర్గుణంగా ఉంటారు. ఓహో నిర్గుణంగా ఉన్నారు, గుణాలు లేవు కాబట్టి గుణాలు లేనిది ఏదైనా ఒక పదార్థం చూద్దాం ఆయన తెలుస్తారంటే గుణాలతో ఉంటారు. మహాన్గా ఉంటారు, ఆయన చాలా గొప్పగా ఉంటారు.
పోనీ గొప్పతనంలో ఆయనను చూద్దాము. అన్ని గొప్ప విషయాల్లో నేనుంటాను. సూర్యుడిలో తేజస్సు నేను, గాలిలో వీచే శక్తి నేను, అగ్నిలో మండే శక్తి నేనని చెప్తారు. పోనీ ఇట్లాంటివన్నీ భూమిలో ఆ వాసన నేను, ఏదో గొప్ప వాళ్ళలో గొప్పతనం నేను, బలవంతుల్లో బలం నేను, జ్ఞానుల్లో జ్ఞానం నేనని చెప్తారు. పోనీ అవి చూసి పట్టుకుందామంటే జ్ఞానంలో జ్ఞానం నేనంటే ఆ ఒక్క జ్ఞానిలో ఉన్న కొంచెం జ్ఞానం ఆయన కాదు కదా. ఇన్ని జ్ఞానుల్లో ఉన్న ఇంత జ్ఞానం ఆయన, మళ్ళీ అంత సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద జ్ఞానం కదా. ఆ సమ్ టోటల్ పట్టుకోవడం మళ్ళీ కష్టం. అది మహాన్. ఏదో ఒక జ్ఞానిలో ఉన్న ఈ జ్ఞానం నేనంటే ఆ ఒక్క జ్ఞానాన్ని పట్టుకొని వాళ్ళలో ఎంత జ్ఞానం ఉందో పోని తంటాలు పడి కనుక్కుంటాం. అట్లాంటి ఎంతమంది జ్ఞానులు, ఎన్ని రకాల జ్ఞానులు, ఎన్ని సమయాల్లో ఉన్న జ్ఞానులు, ఎన్ని రూపాల్లో ఉన్న జ్ఞానులు, ఎన్ని లోకాల్లో ఉన్న జ్ఞానులు, ఎన్ని జ్ఞానులను పట్టుకొని ఆ మొత్తం సమ్ టోటల్ క్యాల్కులేట్ చేస్తాము ఇన్ని కనుక్కోవడానికి. కాబట్టి మహాన్గా కూడా పట్టుకోవడం కష్టం. అద్రుత ఆయన దేనికి, ఆయనకి ఏది సపోర్ట్ అవసరం లేదంట. కాబట్టి సపోర్ట్ అవసరం లేని విషయం ఏంటో పట్టుకుందాము అంటే ఆయన సొంతంగా ఆయనకైనా సపోర్ట్ ఉంటారు. కాబట్టి సపోర్ట్ లేదు అంటే అసలు లేదా అని కాదు, ఆయనకైనా సపోర్ట్. కాబట్టి ఆయనను పట్టుకోవాలంటే ఆయన సపోర్ట్, లేదా ఆయన సపోర్ట్ని పట్టుకుంటే ఆయనను పట్టుకోవచ్చు. రెండు వేరు కాదు, ఒకటే. అది ఎట్లా పట్టుకోవాలి? ఆయన్ని పట్టుకోవడం కష్టం, ఆయన సపోర్ట్ ని చూద్దామంటే సపోర్ట్ కన్ఫ్యూజ్ చేస్తుంది మొత్తం. ఈ మొత్తం ప్రపంచాలుగా కనిపిస్తుంది, ఇటువైపుకి వెళ్ళిపోతున్నాను. పోనీ అది కాదు, వీటన్నిటికీ సపోర్ట్ అయ్యి ఏది ఉందో దాన్ని చూద్దాము అంటే దానికి సపోర్ట్ లేదు. ఆయన స్వ అస్య, ఆయన సు ఆస్యంగా ఉన్నారు. మొత్తం అన్ని ఆయన ముఖమే అయి ఉన్నది. పోనీ అది చూద్దామా? తెలియట్లేదు. ఈ రకంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ అదృత స్వదృత సు ఆస్యకి మన వాళ్ళు ఇంకా కొద్ది, మన పరాశర్ భట్టర్ ఇంకా కొద్ది అందమైన అర్థాలు చెప్పారు. అదృత అన్నప్పుడు ఏది ధరించి లేదు, పట్టుకొని లేదని అర్థం కదా. పట్టుకొని లేదు అంటే బంధం లేదని అర్థం. ఏ బంధము లేదు అంటే ముక్తులు. బంధం లేని వాళ్ళు ముక్తులు కదా. కాబట్టి వాళ్ళందరూ బంధాలు లేకుండా ఉన్నవాళ్ళు అని ఒక అర్థం చెప్పుకున్నాం అనుకోండి. దేని మీద ఆధారపడని వాళ్ళు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు స్వధృతులు, వాళ్ళు వాళ్ళ మీదనే వాళ్ళు ఆధారపడి ఉన్నవాళ్ళు. తర్వాత వాళ్ళ స్థానంలో వాళ్ళు స్వస్థతలో ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళు అధృతులు అన్నప్పుడు కోరికలు వాటన్నిటిలో నుంచి బయటపడ్డవాళ్ళు, బంధాల్లో నుంచి ముక్తి సాధించిన వాళ్ళు. తర్వాత వాళ్ళ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు యోగులు, జ్ఞానులు. ఈ జ్ఞానాన్ని ఆ యోగంతో సాధించిన తర్వాత వాళ్ళు స్వస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఆత్మజ్ఞానులు. అధృతులు అన్నప్పుడు ముక్తులు, స్వధృతులు అన్నప్పుడు జ్ఞానులు, స్వస్థానంలో ఉన్న వాళ్ళంటే ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళు అయిపోయారు. ఇంకా ఈ మూడు రకాల వాళ్ళు ఆయన స్వరూపమే. ఈ మూడు రకాల వాళ్ళు ఆయన స్వరూపమే అయి ఉన్నా వీటన్నిటికీ ఈ రకాలుగా ఎంతమంది ఉన్నారో బంధాల్లో నుంచి బయటపడ్డ వాళ్ళు, తర్వాత యోగ సాధనలో ఉన్నవాళ్ళు, సిద్ధి పొందిన వాళ్ళు, వీళ్ళు ముగ్గురికి ఆయన ఈ మొత్తం మూడు రకాల వంశాలకి ఆయన ముందే ఉన్నారు. ఆయన ఇటు ముక్తి సాధించిన వాళ్ళల్లో ముందే ఉన్నారు. ఆయన ముకుందుడు, ఆయన ఇవ్వగలడు, ఆయన మోక్ష ప్రదాత అయి ఉన్నాడు. ఏదో యోగం సాధన చేసుకుంటున్నారు, యోగులై ఉన్నారు, ఆయన యోగీశ్వరేశ్వరుడై ఉన్నాడు. ఏదో వీళ్ళు ఆత్మగా వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఆయన ఆల్రెడీ పరమాత్మ అయి ఉన్నాడు. వీళ్ళు వాళ్ళ స్వస్థానంలో ఉన్నారు, ఆయనే స్థానమై ఉన్నాడు. మొత్తం ఏ రకంగా చూసినా ఆయన ముందుంటాడు, మహాన్ అయి ఉంటాడు. ఆయన ఇటువంటి వంశాలని ఆయన వృద్ధి చేస్తూ ఉంటారు. వంశవర్ధన. ఈ ఏదో
ముక్తి కోసం ప్రయత్నం చేసుకుంటున్న వాళ్ళు, సాధించిన వాళ్ళు, యోగ సాధన చేసుకుంటున్న వాళ్ళు, సిద్ధి పొందిన వాళ్ళు, ఆత్మ గురించి విచారణ చేసుకుంటున్న వాళ్ళు, తెలుసుకొని ఆత్మారాములైన వాళ్ళు, వీళ్ళందరినీ ఆయన వాళ్ళ జ్ఞానాన్ని వృద్ధి చేయడానికి, దారిలో ఉంటే అడ్డాలు ఏమైనా తీయడానికి అన్నీ చేస్తారు. కాబట్టి వంశవర్ధన అని ఆ నామాలకి కొంతవరకు అర్థం. అణుహు బృహత్ కృశః స్థూలః గుణభృత్ నిర్గుణః మహాన్ అధృతః స్వధృతః స్వాస్థ్యః ప్రాక్ వంశః వంశవర్ధనః అని ఆ 90వ శ్లోకం చూసుకొని మనము 91వ శ్లోకం కొంతవరకు చూసుకుందాము. భారభృత్ కథితః యోగి యోగీ సర్వకామదః ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణః వాయువాహనః. భారభృత్, ఈ భారాలన్నీ ఆయన భరిస్తారు. ఎన్నో రకాల భారాలు, ముఖ్యంగా పైన చెప్పుకున్న భారాలు. మనము యోగ సాధన మొదలు పెడితే దానికి మార్గము ఆయనే అయ్యి, దానికి కావలసిన జ్ఞానము ఆయనే అయి, గమ్యము ఆయనే అయి ఉంటారు. ఆ భారం అంతా ఆయనదే. లేదా మనము ముక్తి కోసం ప్రయత్నం చేస్తే ఆ బంధాలు తీసే భారము ఆయనదే. మనము ఆత్మారాములమై రమిస్తే అది ఆయనే, కొత్తగా ఇంకో రెండో వస్తువు ఏం లేదు. ఆయన కథిత, ఆయన చేసే పనులు అంతా ఇంత కాదు. అసలు ఆత్మ పదార్థం, పరమాత్మ పదార్థం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు ఆయన. కథిత, కథ చెప్తే ఆయనదే చెప్పాలి. ఏ కథ చెప్పినా ఆయనదే చెప్పాలి. వేరే కథ అన్ని కొంచెం తక్కువ రకం కథలే ఉంటాయి. ఎంత గొప్ప కథలైనా, ఎంత బాహుబలైనా సరే, ఎంత గొప్పగా రాజమౌళి గారు దాన్ని తీసినా సరే, ఆ కథని మించే ఉంటుంది మన కథ. ఆ కథని, మన కథని, ఆత్మ కథని, పరమాత్ముడి కథలను కథలు కథలుగా చెప్పుకుంటారు ఆయన. కథితుడు ఆయన. ఇంక చెప్తే ఆయన కథే చెప్పాలి, ఇంక వేరే వక్కర్లేదు. అసలు వింటే భారతమే వినాలి, చదువుకుంటే భగవద్గీతే చదవాలి, చెప్పుకుంటే భాగవతమే చెప్పుకోవాలి. ఆయన యోగి, ఆయన యుంజనం చేస్తుంటారు. యోగము అన్నప్పుడు యుంజనము, కలపడము ఎన్ని రకాలుగా చేస్తారో మనము విశ్వం విష్ణు వషట్కార దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. నరసింహావతారం దగ్గర ఆ 2వ 3వ శ్లోకం దగ్గర నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ యుంజనం ఆయన చేసినన్ని రకాలుగా విధాలుగా చెప్పరు, ఇంక ఎన్ని ఉంటాయో మళ్ళీ చెప్పుకుందాము. ఆయన యోగి సహా, ఇటువంటి యోగులందరికీ ఆయన ఈశ్వరుడై ఉన్నాడు. ఆ ఈశ్వరత్వము, ఆ మొత్తం యోగం చేయడం అనే ఐశ్వర్యము, ఆ యోగులు అనే ఐశ్వర్యము, వాళ్ళ సాధన అనే ఐశ్వర్యం అంతా ఆయనే అయి ఉన్నారు. యోగీస, ఆ యోగీస తర్వాత సర్వ కామదః, అన్ని కోరికలు, ఇటు ప్రాపంచిక విషయాల దగ్గర నుంచి అటు మోక్షం వరకు, ఆ తర్వాత మొత్తం అన్ని కోరికలు ఆయన, కామములని ఆయన ఇస్తారు. ఆశ్రమః, అన్నిటికీ ఆశ్రయ స్థానమై ఉన్నారు. శ్రమణః, ఒకవేళ ఆ ఆశ్రయ స్థానం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ప్రయత్నం కూడా అవసరం లేదు, నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఆ శ్రమ కూడా ఆయనే అయి ఉన్నారు. ఏదో ఉద్యోగం చేశాను, తిన్నాను, పడుకున్నాను, లేచాను, ఏదో మంచి జరిగింది, చెడు జరిగిందని ఏవేవో శ్రమలన్నీ ఉంటాయి. చాలా ఈశ్వరో ఆసరో అనుకుంటూ మనం చాలా కష్టపడుతుంటాం, ఆపసోపాలు పడుతుంటాము. ఆ ఆపసోపాలు, ఆ శ్రమలన్నీ ఆయనే అయి ఉన్నారు, కలిగిస్తారు. లేదా తెలుసుకుంటే తీసేస్తారు, ఆయనే ఆశ్రయం అవుతారు. శ్రమణః ఆయనే, ఆశ్రమః ఆయనే. క్షామః, ఇవన్నీ లేకుండా తీసేస్తారు. ఆ శ్రమలన్నీ క్షామం కలిగిస్తారు, వాటికి లయం చేస్తారు. సుపర్ణః, చక్కటి రెక్కలతో ఉంటారు. ఊపిర్లనే రెక్కల దగ్గర నుంచి మొదలుపెట్టి గరుత్మంతుడు అనే రెక్కలు, ఈ వేదాలనే పర్ణాలు, తర్వాత శరీరాలనే ఆకులు, అన్నీ ఆయన స్వరూపమే అయి ఉన్నది, కానిదేది లేదు. వాయువాహన, సుపర్ణ అన్నప్పుడు మనం ఊపిర్లనే రెక్కలతో వాటి మీద నడుస్తూ ఉన్న
విషయం గురించి చెప్పుకున్నప్పుడు గాలి మీద ఊపిర్ల మీద నడుస్తూ ఉన్నది వాయువాహనము అని చెప్పుకొని కొంతవరకు వచ్చే వారము మళ్ళీ భారభృత్ దగ్గర నుంచి ఇంకా కొంత లోతుగా చూసుకుంటూ వెళ్దాము. భారభృత్ కదితః యోగి యోగీ సహ సర్వకామదః ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణః వాయువాహనః. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు.